డాక్టర్ సాగర్ తన కళ్ళను తానే నమ్మలేకపోయాడు. ఇది నిజమేనా అనుకుంటూ మరోసారి తన ముందున్న రిపోర్ట్ని తీసి చదివాడు. ఆ రిపోర్ట్ని బట్టి తన తండ్రికి పిల్లలు పుట్టే అవకాశమే లేదు. అయితే మరి తనెలా? ఆలోచనలతో అతని తలలోని నరాలు చిట్లిపోయాయనిపించింది. ఎడమ చేతితో కణతల్ని గట్టిగా నొక్కుకున్నాడు. అతని అవస్థను గమనిస్తున్న డాక్టర్ భానుమూర్తి సాగర్ దగ్గరకు వచ్చి భుజం మీద చేయి వేసి, మిస్టర్ సాగర్, నువ్వీ విషయాన్ని సీరియస్గా తీసుకోకూడదు. సైన్స్ ఎన్నో అద్భుతాలను సృష్టిస్తోంది. మనలాంటి డాక్టర్లు కూడా నమ్మలేని ఎన్నో వింతలు ఈ లోకంలో జరుగుతున్నాయి. మనిషి కంటే ప్రకృతి ఎన్నో రెట్లు గొప్పది. అయినా సాగర్, ఇది 25 ఏళ్ల నాటి విషయం అన్నాడు. కావచ్చు డాక్టర్, కానీ ఇది నా స్వవిషయం. అందుకే నాకింత బాధ. సాగర్, ఇది నిజం కాదని చెబుతున్నాను. మీ నాన్న